అయితే ఈరోజు ముచ్చటేందంటే స్కూల్ నుంచి అంగన్వాడీ స్కూల్ నుంచి మేడం కాల్ చేసిందన్నమాట ఎగ్స్ కోసమని. సో ఎగ్స్ తీసుకురావడానికని వెళ్ళినామన్నమాట. అసలే ఎండకు బయటకు వెళ్దామంటే భయంగా ఉంది మైగ్రేన్ వల్ల. సో స్కూల్ దాకా నడిచి వెళ్ళాలంటే అసలు కాదు అని అనుకున్నా. బట్ అటు పోయి వద్దామని అనుకున్నాం కానీ అక్కడ పోతే 2 గంటలు వెయిట్ చేయించారండి ఆ మేడం. ఎవరిదో అక్షరాభ్యాసం ఉందట, వాళ్ళ కోసం మమ్మల్ని వెయిట్ చేయించింది. ఎగ్స్ ఇస్తే మాదేమో తిరిగి వచ్చి మంచిగా ఇంట్లో హాయి ఉంటాం కదా, అట్లా ఇవ్వకుండా 2 గంటలు వెయిట్ చేయించి ఆమెకేం సంభ్రమం, మమ్మల్ని అక్కడెందుకు వెయిట్ చేయించిందో మాకు అర్థం కాలేదు. ఆ గ్యాప్లో భీమరావు అయితే ఎట్లా ఆడుతున్నాడంటే అట్లా ఆడుతున్నాడు. చూడండి వాడికి ఏం సంభ్రమో ఏమో, అది ఎక్కుడు దిగుడు పాప. అక్క పడతాడక్క, కానీ నువ్వు అక్కడ దాకా తీసుకోకరా, ఇక్కడ దాకా నేను అంతే చాలు కదా. ఈడ చూడండి హీరో లెక్క పైనకి ఎక్కుతున్నాడు. అది ఎక్కడికి మాకు భయం అవుతుందా అంటే, వాడైతే మంచి హీరో లెక్క పైకి ఎక్కుతున్నాడు, పెద్దోళ్ళు ఎక్కినట్టు, ఏం పట్టుకోకుండా ఏం సపోర్ట్ లేకుండా. అదే బాల్తో ఆడుకుందా, బాల్తో ఆడుకో. స్టార్ట్ చేసిండే మన కలర్ కనబడి తాగుతాడా మనోడు. వెయ్యాలే తీయాలి అదే పని వానికి. చూడండి అది అయిపోయింది మళ్ళీ అటురుకుతాడు ఇటురుకుతాడు. ఆ స్కూల్లో ఆయమ్మతో ఏమనిపించిందేమో, ఆయమ్మతో మంచిగా ఆడుకున్నాడు. అసలు నార్మల్గా చిన్నపిల్లలు అయితే అసలు కొత్త వాళ్ళ దగ్గర ఉండదు. అట్లాంటిది వీడు కొత్త ప్లేస్లకైనా కూడా చాలా మంచిగా ఆడుకుంటాడు. మేము కనబడితేనే వానికి ఏం దుఃఖం వస్తుందో ఏమో, మేము కనబడితేనే ఊరికి వస్తాడు మా దగ్గర. కొత్త వాళ్ళతో మంచిగా ఆడుకుంటాడు. ఆయమ్మతో చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు, నవ్వుకుంటా. ఇంకో 1 year అయితే ఆయమ్మ పోతే చూడండి ఎట్లా చూస్తున్నాడు. అయ్యో అయ్యమ్మ అతను ఆడవా, బోరు కొట్టిందని అతను ఆడి అన్నట్టు చూస్తున్నాడు పాపం. వాడి పార్ట్నర్ వెళ్ళిపోయింది, ఆడే పార్ట్నర్ వెళ్ళిపోయింది. వేరే వాళ్ళకి ఏమనిపిస్తలేడు ఇక. హై స్కూల్, ఇది ప్రైమరీ స్కూల్. ఇగో ఈ పిల్లలకు వాళ్ళు మాది అంగన్వాడీ స్కూల్ అటు చేసిరా చేసిన తింటావా, తిందురా నాకు కూడా ఒక కాదు. అటు ఇటు తిరిగి మళ్ళీ ఆయమ్మతోనే ఆట స్టార్ట్. చూడండి ఆమెతోనే మంచిగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. దుకాణం పంచాయత్